కాచిగూడలో ఉన్న మూసివేసిన ఎస్టీ హాస్టల్ను తిరిగి ప్రారంభించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాచిగూడలోని నింభోలి అడ్డాలో మూసివేసిన ఎస్సీ హాస్టల్ను మళ్లీ తెరవాలని హాస్టల్లో చదువుకున్న ప్రస్తుత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సొంత భవనం పురాతనమైందని హాస్టల్ విద్యార్థులను పలు హాస్టళ్లకు తరలించి ఈ భవనాన్ని ఖాళీ చేయించారని పూర్వ విద్యార్థులు లింగస్వామి పేర్కొన్నారు. ఈ హాస్టల్లో ఉండి ఎంతో మంది ఉన్నత విద్య చదువుకున్నారని వెంటనే ఈ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. సొంత భవనం వదిలిపెట్టి అద్దె ఇండ్లలో హాస్టళ్లు నడపడంలో పరమార్థం ఏమిటని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసమే ప్రైవేటు భవనాలలో హాస్టళ్లు నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు అంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎంపీలు, డిప్యూటీ సీఎంలు తదితర మంచి స్థానాల్లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి హాస్టల్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాచిగూడ హాస్టల్ పూర్వ విద్యార్థిని ఈరోజు కాచిగూడ హాస్టల్ని సందర్శించాలి అనే ఒక చిన్న కార్యక్రమంతో కాచిగూడ హాస్టల్లో చదివినటువంటి గత పూర్వ విద్యార్థులు నేడు ఈ హాస్టల్ పేరుతోటి హైదరాబాదులో ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నటువంటి విద్యార్థులతోటి హాస్టల్ని మీ ముఖంగా మేము ఇక్కడ విజిట్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ అధికారులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాచిగూడ హాస్టల్ని ఎంతో ఉంది. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద హాస్టల్, సాంఘిక సంక్షేమ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇది కాచిగూడ హాస్టల్. గత ప్రభుత్వం కరోనా కాలంలో కరోనా పేరుతోటి దీన్ని మూవ్ చేయించారు. ఆ తర్వాత విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే ఈ హాస్టల్ రిపేర్ చేస్తాం అనే పేరుతోటి కొంత డ్రామా నడిపించారు. ఆ తర్వాత ఈ హాస్టల్ బిల్డింగ్ బాగలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉంది, దీన్ని వెంటనే మీరు వేకేట్ చేయండి, కొత్త బిల్డింగ్ కట్టించిస్తామని చెప్పేసి గత ప్రభుత్వము సాంఘిక సంక్షేమ అధికారులు చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నది. మేము ఏం అడుగుతా ఉన్నామంటే 5 సంవత్సరాలుగా ఈ సాంఘిక సంక్షేమ కాచిగూడ హాస్టల్ని మీరు మూసేశారు, దీన్ని కనీసం రిపేర్ చేయలేదు. అటు పోగా దీన్ని కనీసము ఇలాంటి రిపేర్ చేయకుండా సాంఘిక సంక్షేమ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ హాస్టల్లో ఉన్నటువంటి 3 హాస్టల్ను అంబర్పేట 1, సైదాబాద్ హాస్టల్, యాకత్పూర్ హాస్టల్, ఈ 3 హాస్టల్ని దిల్సుఖ్ నగర్లో కొంతమందిని, అదేవిధంగా మన కొత్తపేటలో కొంతమందిని పెట్టేసి ప్రైవేటు బిల్డింగ్లకు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. ప్రభుత్వ బడ్జెట్ను, ప్రభుత్వ ఖజానాను కూడా ఈరోజు కూని చేసే విధంగా, లూటీ చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కాచిగూడ హాస్టల్ను రీఓపెన్ చేయండి. ఇది అనేక మంది మేధావులకు దాదాపు ఐఏఎస్ నుంచి మొదలుకుంటే అటెండర్ వరకు ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అన్ని శాఖలలో ఉన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ రంగాల్లో ఈ హాస్టల్ ఉన్నటువంటి మొదటి జనరేషన్ వాళ్ళు ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని కులాల విద్యార్థులు ఇది నిలయంగా మారింది. వెంటనే దీన్ని రీఓపెన్ చేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలను, దళిత సంఘాలను, రాజకీయ సంఘాలను అందరినీ ఏకం చేసి ఈ యొక్క కాచిగూడ హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము ముందులో కొనసాగుతాం. పూర్వ విద్యార్థులుగా నేటి విద్యార్థులను కలుపుకొని ఈ హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము ఈ కార్యక్రమాలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. ఈ హాస్టల్లో పూర్వ విద్యార్థిని, నేను రైల్వేలో పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా వచ్చింది ఏంటంటే గత ఒక 2-3 సంవత్సరాలుగా మేము ఈ హాస్టల్ని క్లోజ్ చేద్దాము, కరోనా పీరియడ్ మూలాన ఈ హాస్టల్ని క్లోజ్ చేశారు. అప్పటి నుండి కూడా అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి, అన్న ఇది క్లోజ్ అవుతుంది, దయచేసి మీరు రండి, మీ పూర్వ విద్యార్థులు మాకు సంఘీభావం ప్రకటించండి అన్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్తో పాటుగా అప్పుడున్న వాళ్ళని కూడా వచ్చి చాలాసార్లు, అనేక సార్లు ఓపెన్ చేయండి, ఇది పద్ధతి కాదు, విద్యకు ఉపాధికి దూరం అవుతున్నారు దళిత జాతి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం. కరోనా సాకు మూలాన ఇది క్లోజ్ చేసేసారు. సో మేము గవర్నమెంట్కి డిమాండ్ చేసేది 1972లో ఓపెన్ అయినటువంటి ఈ హాస్టల్ ప్రధానంగా ప్రెసిడెంటు, గవర్నర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఈ పోస్టులు తప్ప ఈ హాస్టల్ నుండి దాదాపుగా అన్ని పోస్టులు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పేరును చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి
మల్లు బట్టి విక్రమార్క గారు, వారన్న మల్లు రవి, తర్వాత అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా రీసెంట్గా ఉన్నటువంటి మాతరంలో ఉన్న పూర్వ విద్యార్థి అద్దంకి దయాకర్ గారు. సో వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా మనం చదువుకున్నాం, మనం తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా బాగుపడాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కొంత ఉన్నది. అది గవర్నమెంట్కు మేము సానుకూలంగా చెప్తున్నాం. ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా మంచివారు, మాకు తెలుసు. దయచేసి మా దళిత వర్గాన్ని కొద్దిగా దగ్గర తీయండి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా విద్యకు ఉపాధికి దూరం చేద్దామని చెప్పేసి దీన్ని మూసేయడం జరిగింది. మీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ పాత రికార్డ్స్ కూడా గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం రిపేర్ చేసి సరిపోతుందని చెప్పినారు. ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము మీడియా ప్రతినిధులు కూడా అది అందజేస్తాం. మరి రిపేర్ చేసుకొని విద్యార్థులను ఇంట్లో సరిపోతుంది కదా, మీరు ఎందుకు కన్న తల్లి లాంటి కాచిగూడ హాస్టల్ని విద్యార్థులకు దూరం చేసి ఆ సంస్థల లాంటి ఆ పాత బిల్డింగ్లో, తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లో అధికారులు, రాజకీయ నాయకులు మీరందరూ కుమ్ముక్కయ్యి ఎందుకు ఈ మా దళిత జాతిని దూరం చేస్తున్నారు విద్యకు ఉపాధికి? అది ప్రధానంగా మేము అడుగుతున్నాం. సో కాబట్టి మీ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతులారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా మేమందరం ఉద్యోగులం, కానిస్టేబుళ్ళు, టీచర్లు, కండక్టర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఇందుండి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. మీరు చేయగలరు. అదే కేసీఆర్ అనుకున్నాడు, సచివాలయం చాలా బాగుండే, మంచిగున్న సచివాలయం కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు. అలాంటి సచివాలయాన్ని కూలగొట్టి కేవలం సంవత్సరంలోనే కట్టించుకున్నాడు. మరి అలాంటిది ఇది కేవలం 1 ఎకరంలోనే ఉంటుంది ఈ భూమి. ఎకరంలో ఉన్న భూమి ఒకవేళ మీరు కూలగొట్టి మరి కట్టిద్దాం అనుకుంటే కొత్త బిల్డింగ్ని కట్టించడానికి మీకు కేవలం 1 6 నెలలు సరిపోతుంది. కాబట్టి ఇట్లా ఈ బిల్డింగ్లో ఒకవేళ మీరు కొత్తగా తెద్దాం అనుకుంటే 10 స్టోరీ బిల్డింగ్ కట్టించేసి అది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మీరు తయారు చేయొచ్చు. అది మీ దృష్టిలో ఉందని కూడా మాకు తెలుసు. సో అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు నమస్కారం చెప్పేది అంటే మా దళిత జాతిని దగ్గర చేయాలంటే మీరు దయచేసి కంకణం కట్టుకోండి. మీకు చేతులు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.